హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు ఫ్రెండ్స్. మేము మమ్మల్ని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో ఈరోజు మేము తీక్షణాన్ని తీసుకొని బయటికి వెళ్తున్నాం. సో ఇంట్లో బోరింగ్గా ఉంది, ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళమని మా హస్బెండ్ని అడిగితే ఎప్పుడు వెళ్ళే మాల్స్కి అట్లా ఎందుకు, ఈసారి కొత్తగా ఎక్కడికైనా వెళ్దామని అన్నారు. సరే కదా అని చెప్పి నేను లూలు మాల్ ఎప్పుడు చూడలేదు, అక్కడికి వెళ్దామన్నాము. సరే అని చెప్పి వెళ్ళాము. సో అలా వెళ్తున్నప్పుడు కెమెరా చూపించి తీక్షణాన్ని హాయ్ చెప్పు అని అడిగితే తను హాయ్ చెప్పింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన నుంచి ఆ రెస్పాన్స్. ఫస్ట్ టైం అట్లా హాయ్ చెప్పింది, చేయలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత వాళ్ళ నాన్న మళ్ళీ చెప్పిద్దామని అడిగేసరికి అప్పుడైతే అస్సలు చెప్పట్లేదు. ఈ రోడ్ పక్కన చూసారండి, అన్ని ఫర్నిచర్ అమ్ముతున్నారు. ఇది మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర రోడ్ సైడ్ ఫర్నిచర్ అమ్ముతారండి. క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. మనం టెంపరీ యూజ్కి ఒక 5-6-10 ఇయర్స్ వరకు అట్లా ఉండేదానికి యూజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. క్వాలిటీ మరీ అంత బాగోవని చెప్పలేను, కానీ బెటర్, పర్వాలేదు, యూజ్ చేసుకోవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది. మేము కూడా కొన్ని వస్తువులు పర్చేస్ చేసాము. ఇంకా అలా మొత్తానికి లులు మాల్కి దగ్గరలో వచ్చేసామండి. అక్కడైతే ట్రాఫిక్ చాలా ఉంది. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఏదో సేల్ కూడా ఉండింది. ఆ సేల్ ఉండడం వల్ల ఇంకా అందరూ లులు మాల్కే వచ్చేసినట్టున్నారు. ఇంకా అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. అక్కడ కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు పాపం బాగానే క్లియర్ చేస్తూ ఉన్నారు. అట్లా మొత్తానికైతే లోపలికి వెళ్ళిపోయాము. లోపల కార్ పార్క్ చేయడానికి కూడా అస్సలు ఖాళీ లేదు, చాలా టైం పట్టేసింది. మీకు మాల్ బయట చూస్తేనే అర్థమైపోతుంది ఎంత రష్ ఉన్నారో చూడండి. లోపలైతే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు. సో లోపలికి వెళ్తే మీరు కూడా చూస్తారుగా ఎంత రష్ ఉందో తెలుస్తుంది. ఫస్ట్ టైం లూలుకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అసలు ఏమో అనుకుంటే ఇంకేదో అయింది. వీడియో స్టార్టింగ్లో చాలా రష్ ఉంది అని చెప్పింది, ఏంటి ఇంత ఫ్రీగా ఉంది అనుకుంటున్నారా? ఇది ఇంకా గ్రౌండ్ ఫ్లోరే అండి. పైకి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది, చిన్న చిన్నగా చీమలాగా స్టార్ట్ అవుతూ ఉంటారు. అలా చాలా రష్. ఇంకా నేనే వచ్చాము కదా, తప్పదు కదా అని చెప్పి తోసుకుంటూ లోపలికైతే వెళ్ళాను. ఎంట్రన్స్ అని ఉంది కదా, లోపలికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారు. ఒక 1-2 సెక్షన్స్ చూసిన తర్వాత నా వల్ల కాదు, నువ్వే వెళ్ళాను, ఆయన బయటికి వెళ్ళిపోయారు. సో నేను వీడియో కూడా కవర్ చేద్దాం, నేను కూడా చూడలేదు కదా, ఫస్ట్ టైం వచ్చాను, చూద్దామని వెళ్ళానండి. అక్కడైతే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే, డ్రాగన్ ఫ్రూట్లో డిఫరెంట్ వెరైటీస్, యాపిల్స్లో డిఫరెంట్ వెరైటీస్, టొమాటోలు, ఇంకా టొమాటోస్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. నేను చూడని వెజిటేబుల్స్ కూడా చూసాను. ఈ దుంప జాతుల్లో కూడా ఎన్ని దుంపలు ఉన్నాయి, చిలకడ దుంపలు, ఇంకా ఈ స్వీట్ పొటాటోలు, బీట్రూట్స్, అలా అన్నీ. మళ్ళీ వాటిలో పైన రాశారు కూడా అవి ఏ కంట్రీ నుంచి వచ్చాయి, ఎంత ప్రైస్ అనేది. అదొకటి నాకు బాగా అనిపించింది. నిజంగా ఆ కంట్రీ నుంచి తెచ్చారా లేదా అని తెలీదు, అక్కడైతే డిస్ప్లేలో రాశారు. ఇంకా ఈ డోనట్స్ కూడా 4.99కి అట్లా ఏదో పెట్టారండి. నేనైతే ఏం తీసుకోలేదు. అలా కొద్దిసేపు వీడియో కవర్ చేసిన తర్వాత నాకు చిరాకు వచ్చి నేను కూడా బయటకు వచ్చేసానండి. అంటే వీడియో కవర్ చేయడానికి కూడా వీలు లేదు, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వస్తూనే ఉన్నారు. అసలు మనకు దొరకని వెరైటీ కూడా లేదు. అది కాక నేను సేల్ టైంలో వెళ్ళాను కానండి, ఇంకా అందరూ ఫుల్ బాస్కెట్లు నింపుకుంటూ ఉన్నారు. బిల్లింగ్ కౌంటర్స్ దగ్గర, అన్నిటి దగ్గర చాలా క్యూ ఉంది. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఎప్పుడైనా లులు మాల్కి వెళ్ళాలి అనుకుంటే కొంచెం సేల్ లేని టైంలో వెళ్తే బెటర్ ఏమో, లేదంటే సేల్ ఉన్నప్పుడే కదా కొనుక్కుంటాము. సేల్ లేనప్పుడు వెళ్ళి ఏం లాభం అనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ 10కి అట్లా ఓపెన్ అవుతుంది అనుకుంటా. సో ఫస్ట్ కస్టమర్స్ లాగా వెళ్ళిపోతే కొంచెం ఫ్రీ ఉండొచ్చు. మేము ఈవినింగ్ 6కి అట్లా వెళ్ళామేమో, అస్సలు ఖాళీ లేదు, చాలా అంటే చాలా రష్ ఉంది. ఇంకా మాల్కి వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డేకే నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది, టైఫాయిడ్. ఇంకా మా హస్బెండ్ నుండి లూలు ఫీవర్ వచ్చింది, నీకు లూలు ఫీవర్ అనేవాళ్ళు. సో మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. ఇంకా రష్ చూసి ఎట్లా ఉందంటే, పైనుంచి కిందకి తీస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషనా లేకపోతే ఇది ఒక మాలా అనేది అర్థమే కాలేదు, అంత రష్ ఉంది.
ఇక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు ఆ జనసంద్రాన్ని. అసలు ఎట్లా ఉన్నారంటే ఏదైనా ఒక షాప్లో ఏదైనా కొందామన్నా కూడా సేల్ చేసేవాడు కూడా మనకు కనబడడు, అట్లా మొత్తం కవర్ చేసేసారు. అది ఇది అన్నీ తీసి పడేస్తున్నారు. ఇందులో కొనేవాళ్ళు తక్కువ, హడావిడి చేసేవాళ్ళు ఎక్కువ అన్నట్టుంది. ఈ లులు మాల్లో ఏంటంటే అన్నీ లులు వాడివే ఉన్నాయండి. ఆ ఫ్లోర్లో మాత్రం వేరే బ్రాండ్స్ అయితే ఏం లేవు. నేనైతే స్లిప్పర్స్ కొనుక్కుందామని చెప్పి వెతికేసాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. 800, 700 అట్లా ఉన్నాయి, కానీ నా సైజ్ దొరకలేదు. సో చూసి వదిలేసాను. పిల్లల బట్టలు కూడా సేల్ అని పెట్టారు, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించాయి నాకు. ఈ మ్యాక్స్ ట్రెండ్స్ వాటిలో చూసిన వాటికంటే కొంచెం ప్రైజింగ్ ఓవర్గానే ఉన్నట్టు అనిపించింది. సేల్ అని పెట్టినంత రీజనబుల్గా అయితే ఏం అనిపించలేదు. అందుకని చెప్పి ఏం పర్చేస్ చేయలేదు. మొత్తం అన్నీ ఒకసారి కవర్ చేసేసి వచ్చేసాను. తర్వాత నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళామండి. అక్కడైతే అన్ని ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ అవన్నీ ఉన్నాయి. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో అన్ని రకాలు, హీటర్స్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, రెఫ్రిజిరేటర్, సైకిల్స్, సూట్ కేసులు అట్లా అన్నీ ఉన్నాయి. ఇంకా ఇవి చూడండి, రిఫ్రిజిరేటర్స్ అండి. ఎట్లా ఉన్నాయంటే మన ఇంట్లో నుండే అల్మారాలు ఉంటాయి కదా, బీరువాలు, సేమ్ అట్లానే ఉన్నాయి. అసలు ఎంత పెద్దగా ఉన్నాయి. 60 హైయర్ బ్రాండ్ అయితే తక్కువలోనే ఉన్నాయి, 60-70,000 అట్లా. అలా 1 lakh, 2 lakh ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి అసలు. సరే ఇంత కాస్ట్ ఉంది కదా, లోపల ఎట్లా ఉంటుందో అని చెప్పి చూసాము ఒకసారి. అలా మొత్తం అంతా తిరిగి విండో షాపింగ్ అయిపోయిన తర్వాత ఆకలేస్తుంది. సరే ఏదైనా తిందామని చెప్పి 5th ఫ్లోర్కి వచ్చామండి. అక్కడ ఫుడ్ కొనుక్కునే దగ్గర కూడా అన్నీ క్యూసే. ఏది తిందామన్నా ఎక్కడికి వెళ్ళినా అంతా వెయిటింగే. అప్పటికి ఈయన వెళ్ళి ట్రై చేశారు ఏదైనా తీసుకొద్దామని చెప్పి. ఇంకా నేనే వెయిట్ చేయలేక వద్దులేండి వెళ్ళిపోదామన్నాం. బయటకు వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షంలో తినడానికి కూడా ఎక్కడ అవ్వదు అని చెప్పి ఫైనల్లీ సంతోష్ ఫ్యామిలీ దాబాకి వెళ్ళాము. అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. అది వెజ్ రెస్టారెంట్. సో మేము కూడా ఆ రోజు వెజ్ తిన్నాము. తీక్షణ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే అల్లరి చేస్తూ ఉంది. అసలు అక్కడ స్పూన్స్ అవన్నీ ఫోర్క్స్ తీసి కింద పడేస్తూ ఉంది. తన అల్లరిని అసలు తట్టుకోలేకపోయాము. అలా అక్కడికి వెళ్ళి భోంచేసేసి ఒక 2-3 ఫొటోస్ దిగేసి ఇంటికి వచ్చేసాము. సో ఇదే అండి మా లులు మాల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎప్పుడు లులు మాల్ చూడనట్లయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.